నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, 20 రాష్ట్రాల మంత్రులందరితో, కోర్స్ ముఖ్యమంత్రులతో, బీజేపీ పాలిత మంత్రులందరితో కూడా జరిగినటువంటి మీట్లో, ఆ లంచ్లో స్పెషల్గా పవన్ కళ్యాణ్ కూడా కూర్చున్నారు. ప్రధాని మోడీతో కలిసి లంచ్ చేశారు. సరే, ఇదేం పెద్ద అంత గొప్ప విషయం కాదు అని మీరు కొట్టి పాడేసినా నేనేం చెప్పలేను. కానీ బట్ పవన్ పవర్ అయితే పెరుగుతోంది అనేది ఒక వాదన వినబడుతూ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఆ తర్వాత పవన్ ఒక ట్వీట్ కూడా చేశారు. ఇవాళ ఒక నిజమైన హీరోతో కలిసి లంచ్ చేశాను, నేను నిజమైన హీరోతో ఉన్నాను నేను ఇవాళ అనేది. అంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వాల్యూ పెరుగుతోందా, పవర్ పెరుగుతోందా, ఎలా చూడాలి దీన్ని? కాదండి, నాకు తెలియకడుతుంది. ఎవడో భోజనంకి పిలిచి ఇంత పప్పానం పెడితే వాల్యూలు పెరిగిపోతాయంటే కదా కదా, ఎవరో కాదు పిలిచింది, ప్రధాని నరేంద్ర మోడీ గారు. మరి అది ఖచ్చితంగా ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు అన్నప్పుడు సర్వసాధారణంగా భోజనాలు పెడతారు. అక్కడ భోజనాలు పెట్టి పక్కన కూర్చొని భోజనం తింటే ఏదంటే లాస్ట్ టైం ఆవిడ మన రాజస్థాన్ ముఖ్యమంత్రి ఎవరండి, మనోడి పేరేటి, గెలాట్ అండి, గెహ్లట్ కూర్చుని కొంపమంచలే కాంగ్రెస్కి. ఓకే, తెలుసా మీ మనోడు ఘనకీర్తి గెహ్లట్? అది రాజస్థాన్ కాంగ్రెస్ గెలిచింది, ఒక్క పార్లమెంట్కి వెళ్ళలేదు. చీఫ్ సెక్రటరీ, డీజీపీలు ఈ గుడ్డుగుర్రం పలుతవుతారు. ముసలోడు ఆ సచిన్ పైలట్ కడుపు కొట్టే కదా, సచిన్ పైలట్ చాలా రోజు అంత కష్టపడినాడు కడుపు కొడితే అలాగే ఉంటుంది ఇక్కడ కూడా. ఇది ఏదో మడతపైకి పెద్ద సంకేతం అంతే. ఇప్పుడు మీరు స్టాలిన్తో మళ్ళీ తమిళ రాజకీయాలు కదా, కానీ ప్రతిదానికి మీకు ఇక్కడ అలా సంతోషం సినిమా చూసారు మీరు? కోట శ్రీనివాసరావు గారికి ఫస్ట్ బ్రహ్మానందం గారు తగులుతారు, సార్ మీరు ఈ వయసులోనే ఎలా ఉన్నారంటే ఆ వయసులో ఎలా ఉన్నారని. అలా వీళ్ళు గతంలో చంద్రబాబు నాయుడు గారు మోడీని వాళ్ళని ఏం మాడారో జ్ఞాపకం చేసుకుంటే, తర్వాత రీసెంట్గా మన అమరావతి 2కి వచ్చినప్పుడు భజన ఎలా కొట్టారో చూసిన తర్వాత ఛానల్ వచ్చినప్పుడు ఇప్పుడు చెప్పు నా గురించి అంటే అలా పొగిడినట్టే ఉంది. అంటే మీరు చెప్పి మరీ వీళ్ళు పొగిడారు కదా ముగ్గురు కూర్చుని, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు. గతంలో లోకేష్ మాడింది జ్ఞాపకం ఉందా మీకు? ఏది నరేంద్ర మోడీ గారు జగన్ కల్వకుంట్ల అని కలిపి కల్వకుంట్ల జగన్మోహన్ రెడ్డి నరేంద్ర అని పేరెట్టారు. ఏది మోడీ గారు అలాంటి బీజేపీకి భజన చేస్తారు. మరి వీళ్ళకేం పేర్లు పెట్టాలి, ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి గారి పేరుతో కలిపి పెట్టాలి వాళ్ళకి. సో ఇవన్నీ ఒక ఎత్తి అయితే, వీళ్ళ భజనకి మీరు అన్నట్టు పప్పానాలు తినేశారన్నంత మాత్రాన రాజకీయ అరంగేటంలో చెరిగిపోతాయంటే, 4 సంవత్సరాల అభంశుభం తెలియని బాలిక మానభంగాన్ని ఖండించలేని నిస్సాయ స్థితిలో ఉన్న ఉప ముఖ్యమంత్రి మీరు రాజకీయ ఎదుగుదల గురించి మాట్లాడతారంటే ఏమన్నా నాకు మీరే చెప్పండి. ఎందుకంటే గతంలో 30,000 మంది ఆడపిల్లలు తప్పించిపోయారు, ఇక్కడ తప్పించేశారు. ఏ ఆడపిల్ల మీద ఇలా జరిగితే మా ప్రభుత్వంలో చెమిడీలు తీసేస్తాం, తోలు తీసేస్తాం, ఇన్ని కబుర్లు చెప్పినాడు. వీళ్ళు పప్పనాలు తినడానికి మీద ఉన్న శ్రద్ధ, నా సినిమా రిలీజ్ అవ్వకపోతే ఏమైపోద్దో అన్న బాధ, స్వార్థ ప్రయోజనాలు లేవు, రాబోయే రోజుల్లో కావాలంటే నేనే ఫ్రీగా సినిమా రిలీజ్ చేస్తాను, నన్ను ఎవరు ఆపేది, సినిమా పరిశ్రమ మా ఇష్టం రా అన్న మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఇవాళ పప్పానాలు తినేసి ఔన్నత్యాలు పెరిగిపోయి అంటే ఒక 10 ఏళ్ళు బట్టి రాజకీయాలు చూస్తున్నాం మేము. స్పెషల్ స్కెచ్ ఏమైనా నడుస్తుందా ఏపీకి? ఖచ్చితంగా నడుస్తుంది స్కెచ్. మానాడు తర్వాత చూపిస్తాను మీకు, చెప్తా కదా. మానాడు తర్వాత అప్పుడు పప్పానాలు దాని ఆవశ్యకత, పక్కన కూర్చోబెట్టి తినిపించడాలు నాకు ఎందుకో షిండే. అవును, మొదటి నుంచి చెప్తున్నారు మీరు. తాడిని తన్నేవాడు అంటే తల తన్నేవాడు అంటే ఎట్లా సార్? అంటే పవన్కి పవర్ ఉంది, వాల్యూ ఉంది జనాల్లో అని గ్రహించిందా బీజేపీ, లేకపోతే ఏమైనా ట్రంప్ కార్డులో ఇక్కడ ఉన్న వాళ్ళతో ఏం కాదన్న విషయం గ్రహించిందండి బీజేపీ. తెలుగుదేశం లేకపోతే మాకు పునరావాస కార్యక్రమం లేదు, ఇది అండర్లైన్ చేసుకుంటేవాడు. అప్పుడు ఏంటి ఒక ఆల్టర్నేటివ్ ఏం చేయాలి? ఇప్పుడు జనసేన ఏదో కాలు చేయి కూడగట్టారన్న భ్రమల్లో అందరూ ఉన్నారు. కానీ ట్రాక్ రికార్డు బీజేపీకి సచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం. ఆయనకి అధికారమే పరమావధి, ఎవడు కడుపు కొడదామని ఆలోచిస్తుంటాడు. ప్రజాస్వామ్యం విలువలు వాళ్ళ మచిన పర్వతం ఏం అక్కర్లేదు. మీకు ఒకటే మాట చెప్తున్నా సార్, రేపు మానాడు తర్వాత సీనియర్సు, ఇవాళ పవన్ కళ్యాణ్ పక్కన కూర్చుని పోయినాం, చంద్రబాబు నాయుడు గారి రాజకీయ చతురత, ఇవన్నీ నరేంద్ర మోడీ షిండే ముందు ఎంతవరకు పనికి వస్తాయి అనేది గమనించుకుందాం. నేను అదే అడగబోతున్నాను, మీరు చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి చాణక్యం ముందు ఇప్పుడు బీజేపీ పవన్ కళ్యాణ్ పవర్ని పెంచడం కానీ, పవర్ పెరిగింది అందుకే దగ్గరికి తీయడం కానీ, ఇవన్నీ ఏమైనా నడుస్తాయా అసలు? అంటే వాళ్ళకి పవర్ కావాలి సార్, అంతే. దానికి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం లేదు, వాళ్ళు నమ్మరు చంద్రబాబు నాయుడు గారిని. మరి ఎలా జట్టు కట్టారు సార్? వసుదేవుడు అంతటోడు కూడా గాడిద గాలి పట్టుకుంటాడు అవసరమైనప్పుడు, అంతే. పట్టుకోలేదా? ఓకే.
అంటే సార్ కంపారిటివ్లీ 20 మీరు చెప్పారు కదా ఇందాక 20 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సాపంతి భోజనాలు అది కావాలి. వాళ్ళందరితో సార్ బీజేపీ పాలిత మంత్రులతో కలిసి కూర్చొని లంచ్ చేయడం మామూలు విషయం కాదు కదా. ఖచ్చితంగా దట్టు మనం అనుకున్నట్టుగా ఏదో ఎవరితోనో చేస్తే కాదు, ప్రధాని మోడీతో కలిసి. సో అంటే వాళ్ళు ఈ వాల్యూ గుర్తించారా, లేకపోతే వెనకాల ఏమైనా నడుస్తుందా అనేదే కదా. నాకు వెనకాల నడుస్తుందే ముఖ్యం. ఎందుకంటే నరేంద్ర మోడీ గారికి అన్నం లేని బాధ లేదు, పవన్ కళ్యాణ్ గారికి అంతకన్నా అన్నం లేని బాధ లేదు. బాధ అంతా ఏంటంటే రాష్ట్రాన్ని ఎలా ఆర్తపల్లిలో పెట్టేస్తారు అన్నది భయం నాకు. నేను బీజేపీని నమ్మను. వాళ్ళంటే నాకు రాష్ట్రం మీద 10 ఏళ్ళు బట్టి వాళ్ళు చూపించిన కక్షపూరిత రాజకీయానికి అదే 10 ఏళ్ళ నుంచి అంటున్నారు కాబట్టి 10 ఏళ్ళ నుంచి బీజేపీ అంటే పుంజుకునే దశ ఎలా ఉందంటారు? ఎప్పటికీ అది పుంజు అన్నది మాత్రమే వినబడుతుంటుంది. అదేదో ఈ ఇల్యూజన్స్లో ఉంటాం, కానీ అది పుంజుకోవడం అన్నది ఉండదు. మరి ఇప్పుడు దానికోసమైనా ఇప్పుడు ఈ స్కెచ్లు వేస్తూ ఉంటారు. సో అంటే పవన్ కళ్యాణ్ గారు గ్రేస్ ఏం పెరగలేదా డిప్యూటీ సీఎం అయ్యాక? ఏమీ లేదు ఉరికి మీరు అందరూ అడవాడు పడుతున్నారు. సో ఏదైనా ఈ మీటింగ్ కనుక ఈ కలయిక కనుక ఒక సంథింగ్ అయితే ఉంది. ఏమీ లేదు, అది కూడా లేదు. టైం వస్తుంది చెప్తాం అంతే అంతే. ఆఫ్టర్ మహానాడు. రైట్ సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.